విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ఇసుక బంద్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులలో ఖాళీ. అన్ని జిల్లాల్లో తీవ్రంగా మారిన ఇసుక కొరత. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు. చేతులెత్తేస్తారు. ఇసుక కొరత రాకపోతే బంద్ కాకపోతే ఏమైంది? ఉచితమని ఇసుక పెట్టింది దొరకలే. ఉచితం పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపుకున్నారు. ఇసుకంతా గాజేశారు. అది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. ఇదేం ఉచితం రానాయన, డబ్బులు పెట్టినా పోయేది, కొనుక్కుందాం, ఆరాంసే దొరికేది ఎక్కడంటే అక్కడ. ఈ ఉచితం ఏంది, ఈ బ్లాక్ ఏంది, ఈ దందా ఏంది, ఈ కథ ఏందని ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. బంద్ అయిందట, చేతులు ఎత్తేసిండాడు చంద్రబాబు. లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ అంటూ బిల్డప్, అది కూడా 2 వారాలుగా నిలిపేత. ఆన్లైన్లో బుక్ చేస్తారు, షిట్టి చేతులు పెడతారు. 10,000 15,000 దానికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అని మన్ను మశాన కథ అని డబ్బులు వసూలు చేస్తారు. షిట్టి చేతులు పెట్టాక ఆ షిట్టి చూసుకుంటూ ఉండాలి. ఇసుక రాదు, షిట్టి ఇట్లే ఉంటుంది. ఎప్పుడు అంటే లైన్ ఉందట, 10-15 రోజులు పట్టిందట. ఇది ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉచిత ఇసుక, ఉచిత సలహాలు, ఉచిత ప్రచారం ఇది జరుగుతుంది. అంతకుముందు జాగ్రత్తగా 80 లక్షల టన్నులు నిల్వహించిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందులో 40 లక్షల టన్నులను దోచేసిన టీడీపీ కూటమి. 80 లక్షల టన్నులు స్టాక్ యార్డ్లో స్టాక్ ఉందట. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు దాంట్లో 40 గాజేశారు, బొక్కేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంకా 40 ఉంది. ఆ 40 ఉచితం పేరుతోని ఎమ్మెల్యేలు ఎంపీల ప్రారంభోత్సవాలలో బిల్డప్ కోసం, ఫోటోల కోసం ఆ 40 అయిపోయింది. ఇక ఇవాళ ఎత్తు మొత్తం ఖాళీగా ఉంది. ప్లే గ్రౌండ్ లెక్క ఉంది యార్డులు. ఇక మళ్ళీ బ్లాక్ దందా, ఒరిస్సా నుంచి తెప్పించుకోను, పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకోను, తెలంగాణ నుంచి తెప్పించుకోను, 10,000 అయ్యేలారు 20,000 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఏడుపు కంటే వాళ్ళకేదో ఒక మినిమం ప్రైస్ పెట్టి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయండి, ఫ్రీగా దొరికేటట్టు ఫ్రీ మార్కెట్ చేయండి. ఎప్పుడైతే ఈ దోబూచలాట ఉంటుందో, ఈ కథ వస్తుందో, కృత్రిమమైన కొరత సృష్టిస్తారో అన్నిటికీ ధరలు పెరుగుతాయి. బ్లాక్ మార్కెట్ దందా పెరిగింది. ఇది ఇవాళ అదే జరుగుతుంది. ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా చెల్లించిన పచ్చ బ్యాచ్ ఉచిత పేరుతో భారీ దోపిడీ. అన్ని జిల్లాల్లో పూర్తిగా స్తంభించిన నిర్మాణ రంగం. నిండా ముంచారని చంద్రబాబుపై ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఫైరు. మరి మున్సపోతే ఏం చేస్తాడు? వాళ్ళ కార్యకర్తలు ఏమని నింపుకున్నారు, ఆయన ఏం చేస్తారు పాపం? వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసిండు. 80 లక్షల టన్నులు ఆడ పెట్టిపోయిండ్రు జగన్మోహన్ రెడ్డి. మీరు పోయి అందిన కాడికి వేసుకోండి, తర్వాత చూద్దాం. ఉచితం అయితే ఎట్లాగా అన్నాం కాబట్టి ప్రజలు ఇక మన భ్రమల్లో ఉంటారు. ఉచితం అనగానే ఇక టెంప్ట్ అవుతారు. వామ్మో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాడు లేడు అనుకుంటారు. ఇక మన కదా దాటి పోరు అనుకుంటారు. ఉచితం అనగానే సంకలు జరుచుకొని రారు ప్రజలు. నువ్వు ఉచితంగా ఇచ్చినప్పుడు దాని ఫలితం. ఉచితం అని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఇలా ఇది ఇసుక సంబంధించి